గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారం రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. కీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉండడంపై పలు అనుమానాలను కలుగుతున్నాయి. నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సుకు పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. పవన్ విదేశాల్లో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా పవన్ మరోసారి అలిగారనే చర్చ ఇప్పుడు తెరపైకొచ్చింది. అత్యంత కీలకమైన కలెక్టర్ల సదస్సుకు పవన్ ఎందుకు డుమ్మా కొట్టారు? జనసేన టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతుందా? వైసీపీకి ఇది అస్త్రంగా మారుతుందనే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ అంశాలపైన ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మస్తాన్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఇప్పుడు ఏపీలో రాజకీయాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. జరుగుతుంది ఒకటి, వినిపిస్తుంది ఒక రకంగా కనిపిస్తుంది. ఏంటి అసలు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన సమావేశాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోపక్క ఆయన ఎక్కడో అలిగారు అంటూ ఈ రకంగా కొన్ని వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? నిజంగానే పవన్ కళ్యాణ్ అలిగారు అనుకోవచ్చా? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు, సాగర్ గారికి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతంగా ప్రభావితం చేస్తారు. సో ఆ ప్రభావితం చేయటం అనేది మొన్న ఎన్నికల ఫలితాలు 2024 జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాల నుంచి కూడా స్పష్టమైపోయింది. 100% స్ట్రైక్ రేట్ కావచ్చు, ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో వెళ్తాం కావచ్చు, లేకపోతే ఆయన పరిపాలన, ఆయన వివిధ శాఖలకు, అటవీ, పర్యావరణం, పంచాయతీరాజు, ఈ శాఖలకు సంబంధించిన ఆయన వైఖరి, ఆయన ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, మమేకమవుతున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత, సో జాతీయ రాజకీయాల మీద కూడా ఆయన సనాతన ధర్మం అనే అంశం తీసుకురావటం, లేకపోతే డీలిమిటేషన్, తర్వాత హిందీ భాష, త్రిభాషా విధానం మీద ఆయన వెల్లడించిన అభిప్రాయాలు, ఇవన్నీ కూడా వెరసి పవన్ కళ్యాణ్ ని వార్తల్లో వ్యక్తిగా నిలుపుతున్నాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక మనం ఇప్పుడు మీరు ప్రశ్నలు లేవనెత్తిన విషయానికి వస్తే, మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా అదొక వార్తగా అవుతుంది. పక్కనున్న వైఎస్ఆర్ సిపి ఏదైతే ప్రత్యర్థి పార్టీ తన ఉక్రోషాన్ని వెలకెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తాము అధికారంలోకి తిరిగి రాకపోవడానికి కారణంగా వాళ్ళందరూ కూడా భావిస్తారు. సో ఇక విషయానికి వస్తే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సుకి అటెండ్ కాలేదనే దాని మీద ఒక చర్చ లేవనెత్తింది. సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు వైరల్ గా మారుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ ప్రారంభం కాగానే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కారణాల వల్ల ఈ మీటింగ్ అటెండ్ కావటం లేదని చెప్పేసి చెప్పారనేది కూడా ఆయన అందరికీ కూడా సదస్సు ద్వారా తెలియజేశారు. కాకపోతే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సీటు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నది కొద్దిసేపు ఖాళీగా ఉండటంతో అదొక చర్చ లేవనెత్తింది. నిజానికి ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చి ఆయన అటెండ్ కాలేదు. ఇప్పుడే కాదు, మార్చి మొదటి వారంలో చూస్తే ఆయన రాష్ట్ర కేబినెట్ కూడా అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోవడానికి కారణంగా ఆయన 2 రోజుల ముందు నాకు వెన్నునొప్పి ఉంది, నాకు ఆరోగ్య కారణాల వల్ల నేను అటెండ్ కావటం లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అలిగారు, నాగబాబు గారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు, లేదా కొన్ని విషయాల మీద భేదాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి ఆయన అటెండ్ కావటం లేదు. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రోజుల పాటు నడిచిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే నిజానికి ఏంటంటే, ఆ తర్వాత తలసేమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించి భువనేశ్వర్ గారు విజయవాడలో ఒక మీటింగ్, పెద్ద ఒక మ్యూజికల్ నైట్ లాంటిది డొనేషన్స్ వసూలు చేయడానికి ఏర్పాటు చేస్తే ఆయన అటెండ్ అయ్యటమే కాదు, ఎవరు ఇవ్వలేనంతగా 50 లక్షల రూపాయల హ్యూజ్ అమౌంట్ దానికి డొనేట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేదా బాలకృష్ణ గారు పక్కనే కూర్చొని ఏ విధంగా వాళ్ళు సాన్నిధ్యాన్ని ప్రదర్శించారో కూడా చూడొచ్చు మనం. ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి మనం సిరీస్ గా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా పిఠాపురంలో హోంమంత్రి అనిత గారికి సంబంధించి వాళ్ళ శాఖకి సంబంధించి కొన్ని కామెంట్లు చేశారు. సో ఆ కామెంట్లు చేయగానే వెంటనే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారనేది వీనైపోయింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారంలో కానీ, లేదంటే అక్కడ తిరుపతిలో అక్కడ తొక్కిసలాట జరిగిన వ్యవహారంలో కానీ ఆయన క్షమాపణలు చెప్పడం, లేకపోతే కల్తీ లడ్డు వ్యవహారంలో క్షమాపణలు చెప్పడం, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా
ఈ కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చాయి అనే విధంగా తీసుకువెళ్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించింది ఏంటంటే వాళ్ళు వెంటనే రంగంలోకి దిగుతారు. వాళ్ళు రంగంలోకి దిగి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు వాళ్ళ అసెంబ్లీలో కానీ బహిరంగ వేదికల మీద కానీ 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి, లేకపోతే 15 సంవత్సరాలు ఉండాలి, ఆయన లాంటి అనుభవం వల్లే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందనేది ఆయన చెప్పడం జరుగుతుంది. పదే పదే ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం వస్తా ఉంది, వాటిని ఏదైతే విమర్శలకి అడ్డుకట్ట వేస్తూ. అంటే నేనేం చెప్తానంటే ఇప్పుడు సంబంధించి అయితే ఆయన 3 అంశాలు ఉన్నాయి. ఆయన 3 సినిమాల్లో నటిస్తా ఉన్నారు. ఈ రాజకీయాలు ఎన్నికలకు ముందు వాటిని అంగీకరించారు, అవి వాయిదా పడుతూ వస్తా ఉన్నాయి. ఆ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. సో వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ కూడా కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనటం, ఆ తర్వాత మళ్ళీ పరిపాలన వ్యవహారాలు చూసుకోవటం, మళ్ళీ ఒక పక్కన జనసేనకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవటం, ఇవన్నీ కూడా నడుస్తా ఉంది. ఇప్పుడు ఆయన వెన్నునొప్పికి సంబంధించి కేరళ వెళ్లారు. గతంలో కూడా ఆయన పుణ్యక్షేత్రాలకు వెళ్లిన పరిస్థితి కూడా ఇట్లాంటి విమర్శలు వచ్చాయి. ఆయన కేరళ, తమిళనాడులో అనేక పుణ్యక్షేత్రాలు వాళ్ళ అబ్బాయి అకీరానందంతో కలిసి పుణ్యక్షేత్రాలు వెళ్ళిన సందర్భం ఉంది. ఇప్పుడు కూడా ఆయన వెన్నునొప్పికి సంబంధించి కావచ్చు, లేదా విదేశాల్లో ఏమైనా షూటింగ్ ఉంటే కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇచ్చి వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నిజానికి ఏంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి అనేది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన లెటర్ హెడ్ మీద రిలీజ్ చేయడం జరిగింది. రాజ్యసభ స్థానాలకు సంబంధించి 3 స్థానాల్లో 1 బీజేపీకి, 2 టీడీపీకి ఇవ్వటం వల్ల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఆయన అనకాపల్లి లోక్సభ సీట్ ఆశించారు, పొత్తులో భాగంగా అది బీజేపీకి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆయనకి శాసనమండలిలో సభ్యత్వం కల్పించి ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పారు. శాసనమండలిలో సభ్యుడిగా అయితే అయ్యారు, కానీ సాంకేతికంగా కాలే. ఎన్నికల కమిషన్ అయితే ముందుగా ఆ ప్రక్రియను పూర్తి చేసింది. నిజానికి ఆ స్థానాలకు సంబంధించి ఇంకా కొన్ని రోజుల పాటు ప్రస్తుతం ఉన్న సభ్యులే కొనసాగుతా ఉన్నారు. అలా అయిన తర్వాత వీళ్ళ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో తీసుకోవడం కానీ ఏమైనా జరుగుతుంది. నిజానికి ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, అయితే ప్రొసీజర్ ఫాలో అవ్వాలని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే అంత నాగబాబు గారికి వెంటనే మంత్రి పదవి ఇచ్చేసేయాలనే ఒత్తిడి కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. కానీ ఏంటంటే కూటమి మధ్య విభేదాలు వస్తే మళ్ళీ వీళ్ళకి సంబంధం జనరల్గా ఏంటంటే ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య విభేదాలు రావాలని కోరుకుంటా ఉంది. గతంలో కూడా ఎన్నికలకు ముందు కూడా నువ్వు ఒంటరిగా పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయని పవన్ కళ్యాణ్ ని అనేక సార్లు ప్రశ్నించిన సందర్భం, కవించిన సందర్భం కూడా ఉంది. అయితే ఆయన ఏంటి, వైసీపీ వ్యతిరేక ఓటు మేము చీలనివ్వబోము, అందుకే బీజేపీకి ఇష్టం లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీని కూడా కలిపిన సందర్భం కూడా మనం చూసాం. ఆయన రానున్న 10-15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక వ్యక్తులను గాని, లేకపోతే దౌర్జన్యకాండ కొనసాగించిన వ్యక్తులను గాని, ప్రజలు ఇబ్బంది పెట్టిన అలాంటి పరిపాలన మరోసారి ఈ రాష్ట్రానికి చూపించలేని విధంగా మేమందరం కలిసికట్టుగా ఉంటాం. ఒకవేళ భేదాభిప్రాయాలు వచ్చినా కూడా కింద మీద పడతాం తప్పితే మేము మాత్రం కలిసే ఉంటామని చెప్తా ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ నాన్ అటెండెన్స్ ని కానీ, అటెండ్ కాకపోవటాన్ని కానీ, లేదా ప్రభుత్వంలో ఇతర మంత్రిత్వ శాఖల మీద ఆయన విమర్శలు చేసిన సందర్భంలో కానీ ఇదే విధమైన విమర్శలు కొనసాగిస్తున్న సందర్భం. అయితే నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఇటీవల కాలంలో మనం చూస్తున్న వ్యక్తిగా చూస్తే 2014 నుంచి 24 వరకు ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి రానివ్వకుండా, ఆయన ఏదైతే గతంలో అధపాతాలను తొక్కుతానని ఆయన అదే మాటని నిరూపించారు. అసెంబ్లీ గేటు తాకనివ్వని చాలా మందిని అన్నవారిని అసెంబ్లీ గేట్ కూడా వాళ్ళని తాకనివ్వకుండా చేశారు. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా రానివ్వకుండా చేయటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకంగా ఉంటది. నేను చెప్పడం కాదు, వాళ్ళకి సంబంధించిన గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రులు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది కానీ చెబుతా ఉంటారు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా. ఏంటంటే పవన్ కళ్యాణ్ వల్లే ఈ రోజు మేము తిరిగి అధికారంలోకి రాలేకపోయాము. ఆయనంటూ లేకపోయి ఉంటే, ఆయన ఈ కూటమిలో కనుక చేరకపోయి ఉంటే ఖచ్చితంగా మేము తిరిగి అధికారంలోకి వచ్చాం. అందుకనే 40% ఓట్లు వచ్చాయి, ఇంకో 5-6% ఓట్లు వచ్చాయి. ఖచ్చితంగా మేము అధికారంలోకి రావచ్చని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అటెండ్ కాకపోవటం వల్ల వచ్చిన ప్రమాదం కూటమి ప్రభుత్వానికి అయితే ఏమీ లేదని నేను చెప్తాను. ఓకే అండి. ఎస్ ఆనంద్ సాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. ఎస్ సాగర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కీలకమైన సదస్సులకు ఆయన గైర్హాజరు అవ్వడాన్ని టీడీపీ ఏ రకంగా చూస్తుంది? మరోపక్క ఆయన అలిగారు, నాగబాబుకు మంత్రి పదవి రాలేదని అలిగారు అని రకరకాల చర్చ వస్తుంది. సో దీనికి సంబంధించి మీ క్లారిటీ ఏంటి? ముందుగా మీకు
ప్యానెల్లో పాల్గొన్నటువంటి ఇతర మిత్రులకు హృదయపూర్వక నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరయ్యారని, అలిగారని ఇదొక ఏదో నాన్నా పులి కథలాగా, రొటీన్ స్టోరీ, రొటీన్ డైలాగ్ లాగా మొదలు పెట్టింది వైసీపీ ఈ గాసిప్స్. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అండి పవన్ కళ్యాణ్ గారు. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం. అలగడం ఇవన్నీ ఎవరు చేస్తారండి? మెచ్యూరిటీ లేని వ్యక్తులు, చిన్నపిల్లలు చేస్తారు. ఆయన అనగాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉందో కూటమి పట్ల, జనసేన పార్టీకి అంతే బాధ్యత ఉంది. ఒక బండికి 2 చక్రాలు ఇవి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే, కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే 2019 చుట్టూ తిరుగుతున్నాయి, పాత జ్ఞాపకాల చుట్టూ తిరుగుతున్నాయి, పాత పరిణామాల చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో, వైసీపీ పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీకి గాని, జనసేన పార్టీకి గాని, భారతీయ జనతా పార్టీకి గాని రాష్ట్ర రాజకీయాల్లో మేమేం తప్పు చేశాం, మేమేం కోల్పోయాం అనే అనుభవం, గుణపాఠం ఒకటి వచ్చింది. ఆ అనుభవం నుంచి చాలా పరిణితి వచ్చింది, పరిణామక్రమం వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అంత బేలగా, అంత చీప్ గా ఎందుకు ఆలోచిస్తుంది వైసీపీ అనేది మాకు అర్థం కావట్లేదు. ఊరికే తుమ్మితే ఊడిపోయి ముక్కండి ఇది కూటమి అనేది. నిన్నగాక మొన్న అసెంబ్లీలో లాస్ట్ డే రోజుని కొండ బద్దలు కొట్టినట్టు మరొక్క మారు ఉద్ఘాటించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమని? మోడీ గారు కేంద్రంలో ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఇక్కడ కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేయాలి, చేస్తారు అని డంక బజాయించి చెప్తే వీళ్ళేంటంటే పగటి కలలు కంటారు, పనికి మాలినటువంటి గాసిప్స్ తో కాలం గడుపుతారు. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రజల గురించి ఆలోచించి ప్రజల్లోకి వెళ్లి ప్రజల తరపున ప్రజల గొంతు వినిపించే బాధ్యతను విస్మరించి కూటమిలో ఎప్పుడు లుకలుకలు మొదలవుతాయా, చీలుకు మొదలవుతాయా, ఆ గాలిలో ఆ సందులో దూరిపోదాం, చొరబడిపోదాం, ఏదో చేసేద్దాం అని పాత జ్ఞాపకాలతోటి రిటైర్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు. చూసారా? పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటుంటారు. అలాగే వైసీపీ రిటైర్ అయిపోయింది. ప్రజలు దాన్ని తిప్పికొట్టి పాతాళాలను పడేశారు. అంటే ఓకే అండి, ఇప్పుడు సాగర్ గారు మీరు చెప్తుంది ఓకే. ఇప్పుడు మీరు అంటున్నట్లుగా వైసీపీ విమర్శలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ లో సంఖ్యాపరంగా చూడకపోయినా ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీ కాబట్టి విమర్శిస్తారు, విమర్శలు చేయాలి, అది వారి బాధ్యత కూడా. అయితే ఈ విమర్శల్ని పక్కన పెడితే, అంటే మీకు అంటే జనసేనకి టీడీపీకి బలమైన బంధం బానే ఉంటే మరి ఎందుకు కీలకమైన సమావేశాలకు పవన్ కళ్యాణ్ గైర్హాజరవుతున్నారు? ఇది కొన్ని అనుమానాలకు తావివ్వదా? మీకు మొన్న ఎన్నికల్లో మీరు గమనించారో లేదో మేడం, మొన్న ఎన్నికల్లో ఆయన ఒక్కరోజు ఫుల్ గా తిరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చింది. కొద్దిగా ఆయనకి హెల్త్ కొన్ని సందర్భాల్లో ఆయనకి సహకరించదు. దమ్ముని జలుబు చేయడం, కొన్ని వాతావరణ పరిస్థితులు ఆయనకి చిన్నప్పుడు ఆస్తమా కూడా ఉందని ఆయనే స్వయంగా మనం చెప్పారు. కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటికి నాయకులు చెప్పే విషయాలు కాదు అవి. ఏదో ఒక మీటింగ్, ఇప్పుడు ఎంత కీలక మీటింగ్ అయినా రాలేని పరిస్థితి ఉంటుంది. రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు రాలేకపోతే అదే మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం గా ఆయన ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గైర్హాజరయ్యారంటారా? ఏమిటండి ఇది? గైర్హాజరేముంది? వాళ్ళు సీఎంతో డిప్యూటీ సీఎం మాట్లాడుకుంటారు. నేను కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల లేకపోతే వేరే దాని వల్ల నాకు కొంచెం వేరే పని. ఆయనకి సంసారం లేదా పవన్ కళ్యాణ్ గారికి? ఆయనకి పిల్లలు లేదా? ఆయనకి వేరే ఆయన శరీరం కాదా? ఆయన మానవుడు కాదా? ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ రావా? దాన్ని కూడా మనం రాజకీయంగా ముడిపెట్టేసి మాట్లాడితే ఇంకా ఎవరు చెప్తారండి ఇవన్నిటికీ? అలిగితే చీటికి మాటికి అలిగితే నాయకుడు అవుతారండి ఎవరైనా? ఆయన అలుగుతాడా? ఆయన నాయకుడి వేళ పరిణితి చెందిన నాయకుడు. జాతీయ స్థాయిలో ఆయన గురించి చర్చ జరుగుతుంది. ఆయన మాట్లాడే విషయాలు జాతీయ విషయం. మన తమిళనాడు గురించి మాట్లాడాం, అవసరమైతే తమిళనాడులో పార్టీని ఎక్స్టెండ్ చేస్తానని చెప్పాడు. అంత పవర్ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం ఆలోచించే ఒక యువ నాయకుడు ఆయన. అంటే ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్లుగానే మీరు అన్నారు కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకొస్తున్నాను. అంటే ఆయన తమిళనాడు రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మీరు అన్నట్లుగానే జాతీయ స్థాయిలో ఆయనకి ఫేమ్ ఉంది కాబట్టి పార్టీని ఇంకా విస్తరించే యోచనలు ఉన్నారని మీరు చెప్తున్నారు. అయితే ఏంటి నిజంగానే అంటే టీడీపీలో ఒకవేళ ప్రభుత్వంలో అసంతృప్తి ఉంది కాబట్టి ఆయన తమిళనాడు రాజకీయాల వైపు చూస్తున్నారన్న వాదన కూడా మరో పక్క వస్తుంది. దీనికి ఏమంటారు?
అది కాదండి, పార్టీని విస్తరించుకోవడం అంటే ఇక్కడ ఏదో మనకి ఇక్కడ మన ఆశలు ఆవిరైపోయిన అర్థం కాదు కదా. పార్టీ పెరుగుతుందంటే అర్థం ఏంటి, ఇక్కడ బలపడి అక్కడ పెరుగుతుంది. ఇప్పుడు చెట్టు ఇక్కడ పెరుగుతుందండి, కొమ్మలు చాలా దూరం వ్యాపిస్తాయి. అలాగ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిణితి చెంది ఆ జనసేన పార్టీ పరిణామ క్రమంలో ఒక వృక్షంలాగా మారింది. అది పక్క రాష్ట్రాలకు విస్తరిస్తుంది. తన పరిధిని పెంచుకుని జాతీయ స్థాయిలో ఒక పెద్ద పార్టీగా అవతరించిపోతుంది జనసేన పార్టీ. అందుకే కదా కూటమైన 15 ఏళ్ళు ఉంటుంది. మోడీ గారి లాగా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు కదా. అలాగే మా లోకేష్ గారు కూడా ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ నా అన్న, నా సొంత పెద్దన్న అని చెప్తున్నారు. అంటే వీళ్ళ మధ్య ఎంతో సుహృద్భావ వాతావరణం ఉంది. వీళ్ళు పువ్వు పుప్పొడిలాగా కలిసిపోయారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాలు నీళ్లులాగా కలిసిపోయారు. ఇప్పుడు మన ఏ విధంగా మనకు 2 కళ్ళు ఉన్నాయో మన ఆ 2 కళ్ళు లాగా వీళ్ళు కూటమికి 2 కళ్ళు. అంతేగాని వీళ్ళు ఈ కళ్ళు ఎందుకు కలుగుతాయండి? ఎవరు ఊహిస్తారని ఇటువంటి అన్ని? ఎవరైతే రాజకీయంగా దెబ్బతిని ఉన్నారో ఇంకా వాళ్ళకి దిప్పుడు కళ్ళు ఆశలు అంటారు. అట్లా భవిష్యత్తులో వాళ్ళకి ఆస్కారం లేదు, ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే ఆస్కారం. ఇదిగో రేపు మళ్ళీ అద్భుతంగా అమ్మకి వందనం అనే పథకం, ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి కూడా 15,000 చొప్పున అకౌంట్ లో మే నెలలో పడబోతుంది. అదే విధంగా ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేశారు. 7,888 కోట్లు ఒకసారి, 600 కోట్లు ఒకసారి, 450 కోట్లు ఒకసారి, 4,000 పైచిలకు కోట్లు జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టి వెళ్ళిపోయాడు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ఒక ఆడపడుచుకి 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా నెలకు 1,500 చొప్పున, అది కూడా రేపు మేలో స్టార్ట్ కాకపోతుంది. ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి చేస్తూ మోడీ గారి దయ వల్ల ఒకేసారి 2 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. అనకాపల్లి దగ్గర విశాఖ తీరంలో. అదేవిధంగా ఈవేళ మొత్తం చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్లి, లోకేష్ గారు విదేశాలకు వెళ్లి, ఈ పవన్ కళ్యాణ్ గారు కృషితో అందరూ కలిసి దాదాపు 7 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు మొదలవుతున్నాయి. రేపు ప్రధానమంత్రి గారు రాబోతున్నారు. రాజధానిలో 250 ఎకరాల్లో అద్భుతమైన సభ జరగబోతుంది. రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఒక విజయవంతమైనటువంటి కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. అసలు అప్రతిహతంగా నడుస్తుంది. ఎవరన్నా దానికి అడ్డొస్తే మసిపోయే పరిస్థితి. రైట్, ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. ఎస్ రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రామకృష్ణ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. ఎస్ రామకృష్ణ గారు, ఏమంటారు? ఇప్పుడు ఏదైతే కీలకమైన సమావేశాలకు పవన్ కళ్యాణ్ లేరు, అన్నిటికీ కూడా ఆయన అలిగారు అంటూ కూడా వాదనలు అయితే ఒక రకంగా కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి ఏమంటారు? అటు ప్రభుత్వ వర్గాల నుంచి ఆయన విదేశాల్లో ఉన్నారని సమాచారం అందుతుంది. ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉండడం వల్ల, ఆయన బిజీ స్కెడ్యూల్ వల్ల సమావేశాలకు రాలేకపోతున్నారా, లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ అలిగారని అనుకోవచ్చా? ఏంటి? మొట్టమొదటిగా సునీత మేడం గారు, మీకు జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి, ప్యానల్లో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. విషయం ఏంటంటే అండి, నేను మొట్టమొదటిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మా పార్టీలో అధికార ప్రతినిధి అనేటువంటిది బాధ్యతలు కాదు, రిప్రజెంటేటివ్ గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, జనరల్ గా కూటమి ఎప్పుడు విచ్ఛిన్నం అయిపోద్ది అనేటువంటిది కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా, కూటమి కలవక ముందు నుంచి కూడా ప్రత్యర్థులు ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నారండి. కలిసిపోతారేమో అని అనుకున్నారు, కలిసిన తర్వాత నుంచి ఎలాగైనా విడగొట్టాలని ట్రై చేశారు, అవ్వలేదు. ఎప్పటికైనా వాళ్ళకి వేరే మార్గం లేదు. కూటమి కలిసి ఉంటే ప్రత్యర్థులకు మార్గం లేదు కానీ, కాబట్టి వాళ్ళందరూ క్రియేట్ చేసేటువంటి అవాకులు చెవాకులు. ఇప్పుడు నిజంగానే అడిగారు అనుకోండి, జనరల్ గా ఎవరు చెప్పాలి? పార్టీ వర్గాలన్నా చెప్పాలి, లేదు ప్రభుత్వ వర్గాలన్నా చెప్పాలి, లేదా కూటమిలో ఉండేటువంటి పార్టీ వర్గాలన్నా చెప్పాలి. మరి వాళ్ళకి ఎవరు చెప్తున్నారు అడిగారని? అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఏదైతే కావాలని మనసులో ఉందో అది మాట్లాడడం అన్నమాట. అంతేగాని పైగా రేపు ఈ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మనకి మొగల్తూరు, పెనుగొండ కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవ్వబోతున్నారు.
ఇప్పుడు దాకా ప్రతి కార్యక్రమానికి టెన్షన్ గా అటెండ్ అయ్యారు. పైగా ఆయన ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వకపోవడం రీత్యా ఇలా నెంబర్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. కూటమి అనేటువంటిది ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇది నేను చెప్పిన మాట కాదు. పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సాక్షిగా, అందరి సాక్షిగా, మీడియా సాక్షిగా చెప్పింది ఏంటండి, 15 సంవత్సరాల పాటు కూటమి ఇలాగే ఉంటుంది. 15 సంవత్సరాల పాటు ఈయన యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి కూటమి అనేటువంటిది చాలా దృఢమైనది, వీళ్ళ యొక్క ఆశలు నెరవేరవు. ఫస్ట్ది. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పటికే కూటమిలో అత్యంత సుపరిపాలన అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఓ పక్కన హామీలు నెరవేర్చడం జరుగుతుంది, ఓ పక్కన ప్రజల సాధారణ సమస్యలు నెరవేర్చడం జరుగుతుంది, ఎక్కడైనా గ్రీవెన్స్ ఉంటే అవి నెరవేర్చడం జరుగుతుంది. యథావిధిగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వాళ్ళకి వీళ్ళకి చేసే సహాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న 6,200 కోట్లు పాత బకాయిలు చెల్లించారండి. మొదలు పెట్టారు ఉద్యోగస్తులకి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకో బకాయిలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు టాప్ సీఎం గారు. మొత్తం అన్ని పెండింగ్లు పెట్టుకుని వెళ్తే ఒకటి కూడా ఇవాళ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈయన వచ్చిన దగ్గర నుంచి పల్లె పండుగ పేరుతో విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే టార్గెట్ 2-3 నెలల టార్గెట్ తో మొత్తం సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ఈయన వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే ఇవాళ అటవీ శాఖలో అత్యంత సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఎర్రచందనాన్ని పట్టుకోవడం జరిగింది. అలా ఈయన వచ్చినటువంటి ఆనతి కాలంలోనే వాళ్ళ కనీసం ఒక 500 గోకులాలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ విత్ ఇన్ 6 months 8 months లో 2,500 గోకులాలు పైన నిర్మించడం జరిగింది. రోడ్ల నిమిత్తం వాళ్ళ కనీసం 5 సంవత్సరాలకు 500 కోట్లు కూడా కేటాయించే దుస్థితి నుంచి మొన్నటి బడ్జెట్ లోనే 6,000 కోట్ల దాకా కూడా కేటాయించడం జరిగిందండి. ఇలా కూటమి ప్రభుత్వంలో ఒకరికొకరు సహకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ, మీరనేటువంటి అన్ని సివిల్ సప్లై గవర్నమెంట్ కానీ, లేకపోతే ఒక టూరిజం కానీ, అటు విద్యాశాఖ కానీ, ఇది కూడా చాలా వేగవంతంగా చూసుకుని వెళ్ళిపోతుంది. పరిపాలన జెట్ స్పీడ్ తో వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా డబుల్ ఇంజిన్ తో సర్కారు చూసుకుని వెళ్తుంది అనమాట అండి. ఇలాంటి సందర్భంలో అసలు పవన్ కళ్యాణ్ గారు చాలా స్థిర చిత్తమైనటువంటి వ్యక్తి, చాలా దృఢ చిత్తమైనటువంటి వ్యక్తి. ఊరికే పుట్టగాల్చి ముఖాన్ని పడేసి అలిగిరంటే అలా ప్రతిదానికి స్పందించేటువంటి పర్సన్ కాదని. స్పందిస్తే ప్రజలకి పరిష్కారం ఉండాలి, స్పందిస్తే ప్రజలకు ఉపయోగం ఉండాలి, స్పందిస్తే దేశానికి ఉపయోగం ఉండాలి, స్పందిస్తే ఏదైనా సామాజిక ప్రయోజనం ఉండాలి. అంటే ఎగ్జాక్ట్లీ అండి రామకృష్ణ గారు, ఇక్కడే కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. మీరు అన్నట్లు ఓకే, నిజంగానే పవన్ కళ్యాణ్ కి బిజీ స్కెడ్యూల్ ఉంది, ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన కొంచెం ఫారెన్ లో ఉంటున్నారా, లేదంటే సినిమా షూటింగ్లు, ఇవన్నీ కూడా అంశాలు తెరపైన ఉన్నాయి. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ కి అంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి విమర్శలు, ఆయన కొన్ని సమావేశాలకు రాలేదు, కానీ ఈసారి సమావేశాలకు రాకపోవడమే ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే కూడా ఈ మధ్య కాలంలో అటు జనసేన పార్టీ స్థాపన దినోత్సవంలో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నారు. ఆయన ఈ మధ్య తమిళ మీడియాకు కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాల్లో రంగప్రవేశం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్న కమెంట్లు ఇప్పుడు ఒక రకంగా చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు మరి? మేడం, విషయం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందించారు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు స్పందించరండి. సమాజానికి మైలు చేకూరేలా స్పందించారు ఫస్ట్ది. ఇక రెండో మీరు అడిగినటువంటి క్వశ్చన్లు చాలా 4-5 క్వశ్చన్లు వరుస పెట్టి అడిగారు. తమిళ రాజకీయాల వైపు దృష్టి పెట్టడం అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాల్సింది, ఇంకా నేను మా పార్టీ వర్గాల నుంచి ఈయన ఎక్కడ ఉన్నారనేటువంటి నేను సమాచారం కూడా పూర్తిగా తీసుకోలేదు. ప్రభుత్వ వర్గాలు చెప్పేదని మన మిగతా సమాచారాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ఒకటి. ఇంకోటి ఏంటంటే తమిళనాడు రాజకీయాల వైపు మళ్ళడం అనేటువంటిది ఒక తమిళనాడు అని కాదని దాని అర్థం. జనసేన సిద్ధాంతాలు చూడండి, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతిని కాపాడే సమాజం, పర్యావరణ అభివృద్ధి ప్రస్థానం, అవినీతిపై రాజీ లేని పోరాటం,
ఇలా 7 సిద్ధాంతాలు చాలా జాతీయంగా అనాదిగా పరిష్కారం కానటువంటి సమస్యలను పరిష్కారం దిశగా చూపేందుకు నిర్మితమైనటువంటి సిద్ధాంతాలు. ఇందులో ఏ ఒక్కటైనా ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. ఇంకో సిద్ధాంతం ఏంటంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. ఇందులో ఏ ఒక్కటైనా ప్రాంతీయవాదం ఉన్నాయండి? ఏ ఒక్కటైనా ఒక ప్రాంతానికి అసలు సంబంధించిందా? అంత దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, దేశం యొక్క సౌభాగ్యానికి సంబంధించి, దేశ సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మాకు సిద్ధాంతాలుగా నిర్మించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే లౌకికవాదం, కుహనా లౌకికవాదులు ఎక్కువైపోయారు దేశంలో. అలాంటి కుహనా లౌకికవాదులు ఎదుర్కొనేటువంటి శక్తులు దేశంలో కనబడలేదు. సరైన రీతిలో సరిపోయిన రీతిలో కనబడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కుహనా లౌకికవాదులు ఎదుర్కొనేటువంటి ఉద్దేశంతో ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు, అన్ని మతాలను గౌరవించారు. ఎక్కడ ఏది జరిగినా కానీ దాని మీద స్పందించడం మొదలు పెట్టారు. ఏదైతే భాషా విధానం మీద ఒక దురుద్దేశపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారో మళ్ళీ దాన్ని విడమర్చి చెప్పడం మొదలు పెట్టారు. త్రిభాషా విధానం ఓకే, ఒక భాషని రుద్దడం ఎంత తప్పు, ఒక భాషను ద్వేషించడం కూడా అంతే తప్పు అనేటువంటి ఆయన విధానాన్ని చాలా సుస్పష్టంగా చెప్పారు. సనాతన ధర్మానికి సంబంధించి మొన్న మేము 14వ తారీఖుని మేము జయకేతనం అనేటువంటి 12వ ఆవిర్భావ సభ మేము నిర్వహించుకున్నందుకు చిత్రాడ గ్రామంలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించుకునేటప్పుడు మాకు వచ్చినటువంటి ఆయన అభిమానులు కానీ జన సైనికులు కానీ ఎవరండి? కర్ణాటక నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తమిళనాడు నుంచి వచ్చారు. ఇలాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అదే రీతిలో వాళ్ళ భాషలోనే. మిగతా వారు దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. ప్రాథమిక బాధ్యత వహించి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మాతృభాషల్లో సంబోధించడం కూడా జరిగింది, వాళ్ళని విష్ చేయడం కూడా జరిగింది. అంటే ఎక్కడైతే ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అనుచరులు కానీ వాళ్ళ యొక్క అభిమానులు కానీ ఎక్కడ ఉంటే అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్ గా ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకుని ఏర్పడినటువంటి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత దృఢపడింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి వ్యూహం ఆధారంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇది నేను ఒక్కనే చెప్పింది కాదు, జనసేన మాత్రమే చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు, విశ్లేషకులు ఇదే చెప్పారు, అందరూ కూడా ఇదే చెప్తున్నారండి. కొత్తగా మేము చెప్పింది కాదు. పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన వ్యూహం ఆధారంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ స్థాయిలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన వ్యూహం జాతీయ ప్రభుత్వం కూడా ఏర్పడడానికి ఒక భూమిక పోషించింది. ఈ విషయంలో ఎక్కడా తిరగలేదు. ఇదంతా కూడా బేస్ ఎక్కడ? జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో నిర్మితమైనటువంటి జనసేన పార్టీ విస్తరించడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. అంతేగాని తమిళనాడు రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి కోపగించడమో, మీటింగ్ రాలేదు కాబట్టి కోపగించడమో, ఇంకో పక్కకు చూశాడు కాబట్టి కోపగించడమో, ఇంకో కూర్చోలేదు సరిగ్గా కూర్చోలేదు మీటింగ్ లోనే కోపగించడమో, ఇలాంటి ఇవన్నీ కూడా చాలా సిల్లీ థింగ్స్ అండి. రైట్ అండి, ఓకే అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి రామకృష్ణ గారు. ఎస్ మస్తాన్ రావు గారు, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం క్లియర్ గా మొత్తం మీద అటు పవన్ కళ్యాణ్ బిజీ స్కెడ్యూల్ అండ్ ఆయన కొన్ని విషయాలకు మాత్రమే రియాక్ట్ అవుతారంటూ కూడా అటు టీడీపీ అండ్ జనసేన నుంచి కూడా మీరు వాదన వినడం అయితే జరిగింది. అయితే ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ మీకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం చూస్తే కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కావాలనే ఈ రకంగా ఉంటున్నారా, లేదంటే నిజంగానే ఆయనకున్న పరిస్థితుల దృష్ట్యా ఈ రకంగా ఉన్నారా? ఈ సిచ్యువేషన్స్ ని వైసీపీ ప్లస్ చేసుకుంటుంది అనుకోవచ్చా? మ్యూట్ లో ఉన్నారండి మస్తాన్ రావు గారు. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన పలు అంశాల మీద తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టట్టు చెప్పారు. ఏంటంటే తనకు సినిమాలు రాజకీయాలు 2 కళ్ళు లాంటివి. ఎందుకంటే నాకు ఇతర వ్యాపారాలు ఏం లేవు, రాజకీయాల్లో నేను కొనసాగాలి, నా పార్టీని నడుపుకోవాలంటే ఖచ్చితంగా నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని నేను జనసేనను నడిపించేందుకు వినియోగిస్తుంటారనేది స్పష్టంగా చెప్పారు. సో ఆయన ఖచ్చితంగా సినిమాల్లో కంటిన్యూ అవుతారు. ఎందుకంటే జనసేన అధికారంలో రాకముందు కూడా ఆయన
కౌలు రైతులకు సంబంధించి తలా ₹1,00,000 చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ఆయన సొంత డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఎవరైనా క్రియాశీల కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ₹5,00,000 అందే విధంగా వాళ్ళ కుటుంబానికి ఆయన బీమా కల్పించిన పరిస్థితి కూడా చూసాం. అంటే ఇవన్నీ కూడా ఆయన చెప్పేది ఏంటంటే జనసేనకు వచ్చే విరాళాలే కాకుండా తాను సొంతంగా సంపాదించే డబ్బును కూడా జనసేనకు పెడుతుంటాననేది చెప్పిన పరిస్థితి కూడా ఉంది. రెండోది ఏంటంటే ఆయన జాతీయ రాజకీయాల మీద కూడా దృష్టి సారిస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే తమిళనాడుకి సంబంధించి కూడా ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని గురించి విమర్శించినప్పుడు ఈయన దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. అదేవిధంగా ఆయన ఏమంటారంటే కనిమొళి గారు కానీ ఇటీవల కాలంలో కొంతమంది తమిళనాడుకు చెందిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు వేశారు సనాతన ధర్మాన్ని గురించి ఆయన మాట్లాడిన సందర్భంలో. అదేవిధంగా కనిమొళి గారు అయితే పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషకు సంబంధించిన చేసిన గతంలో వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ఆమె రిమెంబర్స్ చేస్తూ రికలెక్ట్ చేస్తూ ఆమె ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. బీజేపీ కూడా అందుకు పవన్ కళ్యాణ్ ని మానసికంగా సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా. ఎందుకంటే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తమిళనాడుకి సంబంధించిన ఏఐడిఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి అమిత్ షా గారిని కూడా కలవటం జరిగింది. సో తమిళనాడులో అంటే బీజేపీకి ఏమైందంటే ఉత్తరాదిలో కొద్దిగా సీట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడ మనకి కర్ణాటక నుంచి చూస్తే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 129 స్థానాల వరకు ఉన్నాయి. సో ఇక్కడెక్కడ కూడా కర్ణాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చింది కానీ ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేవలం పొత్తు వల్ల మాత్రమే సీట్లు సాధించగలిగింది. సో ఖచ్చితంగా అటు తమిళనాడులో కానీ ఇటు తెలంగాణలో కానీ బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో పవన్ కళ్యాణ్ ని అటు తెలంగాణకి ఇటు తమిళనాడులో కూడా వాడుకోవాలనేది ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఆయన తమిళనాడులో కూడా మా పార్టీ విస్తరిస్తుందని ఆయన ఒక కీలకమైన ప్రకటన కూడా చేసిన సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రెండోది ఏంటంటే అసలు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు డీలిమిటేషన్ విషయం ఉంది. డీలిమిటేషన్ విషయంలో మొన్న తమిళనాడులో అఖిలపక్ష సమావేశం జరిగితే నిజానికి ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేదు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ దానికి బీజేపీకి సపోర్ట్ గా జనసేన అధ్యక్షుడై ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ దానికి రియాక్ట్ అయ్యారు. హిందీ భాష రుద్దటాన్ని వ్యతిరేకిస్తాను కానీ అది ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, ఆప్షన్ గా మాత్రమే ఉంది. దాన్ని ఎందుకు వీళ్ళందరూ కూడా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రవర్తిస్తారు? హిందీ భాష బలవంతంగా రుద్దటాన్ని నేనైతే వ్యతిరేకిస్తాను, కానీ అది ఆప్షన్ గా ఉంటాన్ని మాత్రం నేను వ్యతిరేకించనని చెప్పారు. అదేవిధంగా డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అటు పోరాటం లాంటిది ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అదేవిధంగా అఖిలపక్ష సమావేశానికి కూడా అటెండ్ కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉంటూ కూడా ఆ దక్షిణాదికి సంబంధించిన సీట్లు, లోక్సభ సీట్లు ఏమాత్రం తగ్గే పరిస్థితి అయితే లేదని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్పారు. ఖచ్చితంగా అలానే ఉంటాయనేది కూడా చెప్తున్నారు. అంటే జాతీయ రాజకీయాల మీద కానీ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఏదైనా లోపాలు జరిగినా కానీ ఆయన స్పష్టమైన వైఖరితో ఉన్నారు. కూటమి అనేది కొంతకాలం, దశాబ్దం కాలం అట్లానే కలిసి ఉంటుందని చెప్పడం కానీ. సో ఈ నేపథ్యంలో ఆయన అభిప్రాయాన్ని ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఇటీవల మొన్న 2 రోజుల క్రితం కూడా చూసాం, కర్నూలులో టీడీపీ ఎంపీ శబరి గారితో కలిసి ఆయన ఒక బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. సో టీడీపీతో కూడా భాగస్వామ్య పక్షంగా గౌరవిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గౌరవిస్తూనే ఉన్నారు. సో కూటమి ప్రభుత్వంలో ఏదైనా లోపాలు పరిపాలనా పరంగా జరిగినప్పుడు ఆయన వాటిని వేలెత్తి చూపుతా ఉన్నారు. వాటిని మనం సరిదిద్దుకోవాలి, అవసరమైతే క్షమాపణ చెప్పాలి. ప్రజలకి ఏదైతే మేలు కలుగుతుందో దానిలో మనం అందరం కూడా భాగస్వామ్యంగా ముందుకు వెళ్లాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నక్సల్స్ ప్రాంతం, మనకి గిరిజన ప్రాంతం ఉంది అరకుకు సంబంధించి. ఆయన గతంలో ఎన్నికల సందర్భంగా వాళ్ళకి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. డోలీల్లో వెళ్తా ఉన్నారు, చాలా మంది గర్భిణీ స్త్రీలు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు వైద్యం అందకని. ఈ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అక్కడ రోడ్లకు నిధులు కూడా శాంక్షన్ చేయించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని దృష్ట్యా చూసినప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలిగారు, లేదా నాగబాబు గారి మంత్రి పదవి ఆయనకి
ప్రాధాన్యత అంశాలు కాదనేది మనకైతే ఇక్కడ స్పష్టం. అంటే మస్తాన్ రావు గారు మీరు చెప్తున్నట్లుగా ఓకే, నేషనల్ ఇష్యూస్ కానివ్వండి, అటు అదే విధంగా పార్టీ ఇష్యూస్ కి సంబంధించి కూడా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు, అండ్ రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ జనసేన టీడీపీ కలిసి చేయాల్సిన పనుల్లో మాత్రం ఆయన అబ్సెంట్ అవుతున్నారు. దీనికి సంబంధించి వైసీపీ దాన్ని రాజకీయం చేస్తుంది. సో భవిష్యత్తులో ముందు రోజుల్లో ఇది ఇలాగే కంటిన్యూ అయితే వైసీపీకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా ఇది? అంటే ఖచ్చితంగా ఆ విధంగా కనుక భేదాభిప్రాయాలు వస్తే అది ప్లస్ అవుతుంది. కానీ ఆ భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మేము కింద మీద పడతామే కానీ మేము ఎప్పుడు విడిపోము. బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వకుండా ఉండటమే తన లక్ష్యం అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితులు కూడా మనం చూడాలి. అందుకోసం ఆయన మొన్న సీట్ల సంఖ్యను కూడా తగ్గించుకున్నాడు. తనకు ఇచ్చిన సీట్లను బీజేపీకి ఇవ్వాలనే కండిషన్ పెడితే దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే జనసేన పార్టీని తగ్గించుకుంటానికైనా చేశారు కానీ వైఎస్ఆర్సీపీని తిరిగి అధికారంలోకి రానియకుండా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఆయనకి ఎందుకు బలంగా గతంలో ఆయన సినిమా హీరోగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో ఒక రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి ఒకళ్ళు వచ్చి ఆయన మీద ఒక విధమైన రిబాబు చేసిన సందర్భం కూడా ఇక్కడ ఆయన గతంలో ఒకసారి వార్తల్లో వెల్లడించారు. ఏంటంటే మనం సినిమా చేద్దామని చెప్పేసి డైరెక్ట్ గా అడగటం, అంటే ఒక హీరోకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా అదేదో ఫోర్స్డ్ గా చెప్పడం, అలాంటివో లేదా కొన్ని అరాచకాలు కానీ ఆయన ఏదన్నా దౌర్జన్యాలు కానీ చూసారో తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలో రానివ్వకుండా, ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి రానివ్వకుండా చేసేందుకు తాను యథాశక్తి కృషి చేస్తానని ఆయన ఒక ప్రధాన లక్ష్యంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి గారు కూడా జనసేన పొత్తుంటే బాగుంటుందని ఆయన కలిశారనేది కూడా ఒకసారి వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారి వైఖరి, ఆయన యాంటీ వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఎలా ఉన్నారో వైఎస్ఆర్సీపీకి కూడా యాంటీగా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో పంచులు కూడా కొడతాం అనేది కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. సో ఇవాళ ఇలాంటివన్నీ మనం గమనించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఏంటంటే ప్రస్తుతం బీజేపీతో భాగస్వామిగా ముందుకు వెళ్ళటం, ఇతర రాష్ట్రాలకు విస్తరించడం, జాతీయ స్థాయి నేతగా కూడా ఎదిగే అవకాశాలు. ఎందుకంటే ఆయన బహిరంగ వేదికల మీద కానీ ప్రెస్ మీట్ లో కానీ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడుతా ఉన్నారు జాతీయ మీడియాను ఉద్దేశించి. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత జాతీయ అంశాలు ప్రాధాన్యతగా జాతీయ మీడియాకు కూడా అందేలాగా, అదేవిధంగా తమిళనాడు అవసరమైతే తమిళంలో మాట్లాడుతున్నారు, కన్నడం అవసరమైతే కన్నడంలో మాట్లాడుతున్నారు, సో హిందీలో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. సో ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లో భవిష్యత్తులో కీలక పాత్ర వహించే అవకాశాలు ఆయన మనసులో ఉండొచ్చు. అదేవిధంగా యాంటీ వైఎస్ఆర్సీపీ, యాంటీ కాంగ్రెస్ దిశగా కూడా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే అండి. ఎస్ సాగర్ గారు, సో ఇక్కడ మీటింగ్ విషయానికి వస్తే కూడా కలెక్టర్ల మీటింగ్ లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు పక్కన కుర్చీ కాసేపు ఖాళీగా ఉంది, తర్వాత తీసేసారు కానీ ముందైతే కుర్చీ అయితే ఖాళీగా ఉంది. అయితే ఇది అన్ని అంశాలని కూడా బేరీ చేసుకొని సమన్వయ లోపం ఎక్కడో జరిగింది, ఈ సమన్వయ లోపం వల్లనే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది, విమర్శలకు పాలవుతున్నారు అన్న అంశాలు కూడా వస్తున్నాయి. దీనికి ఏమనుకోవచ్చు? అది ప్రోటోకాల్ మేడం, అది అధికారులు చేసే పని, కుర్చీలు వేసే పని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారా లేదా జనసేన పార్టీ నాయకులు చేస్తారా? అది స్టాట్యుటరీ మీటింగ్ కదా, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కదా, అది చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో అక్కడ గవర్నమెంట్ అధికారులు ఏర్పాట్లు చేస్తారు. తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆ కుర్చీ ఆయన ఉన్నా లేకపోయినా అక్కడ పెడతారు. అది దాన్ని కూడా మనం భూతత్వంలో చూస్తే ఏమిటండి ఇది, ఈ చర్చ అనేది ఇటువంటి చర్చ అనేది ఇప్పుడు అంత అవసరం కాదండి, ఇది కరెక్ట్ కాదు. ఏదో వైసీపీ దీన్ని రాజకీయం చేస్తుంది, దీన్ని ఎందుకు చచ్చిపోయిన పాము ఏం రాజకీయం చేస్తుందండి? చచ్చిన పాము అది, దానికి ఎక్కడ అవకాశం లేదు, రోడ్డు ఎక్కి మాట్లాడే అది లేదు. వాళ్ళ నాయకుడు ఎక్కడ పోతున్నాడు చెప్పండి, ఎక్కడ ఉంటున్నాడు? యలహంకలో బెంగళూరులో ఉంటున్నాడు, చుట్టం చూపు వస్తాడు, జైలుకి పోతాడు, ఎవరిలో పరామర్శిస్తాడు, 4 అవాకులు చవాకులు మాట్లాడతాడు, వాగుతాడు, పోతాడు. ఎవరు ప్రజలు అతని గురించి మాట్లాడుకోవట్లేదు కదా. అతను అది ముగిసిపోయిన అధ్యాయం కదా, మర్చిపోయిన నేత కదా అతను. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు వ్యతిరేకత కాదండి, అసహ్యం కాదు, వ్యతిరేకత కాదు, భయం. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇల్లు కూడా లాగేసుకుంటాడు, మనకి ఇల్లు కూడా ఉంచాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ లాగేసుకుంటాడు, ఎవరికి ఇక్కడ సెంటు భూమి మిగలదో, ఇతను ఒక భూ బకాసురుడు అని భయపడి భయంతో నిద్రాహారాలు మాని ఎన్నికలు ఎప్పుడు వస్తాయని 5 సంవత్సరాలు ఎదురు చూసి కసిగా ఓటేశారు.
164 సీట్లు గెలిపించారు కూటమికి. Yes. ఆ ఈవీఎంలు చూసారా మీరు? బటన్, ఆ గ్లాసు గుర్తు బటను, సైకిల్ గుర్తు బటను, పువ్వు గుర్తు బటను అరిగిపోయాయి, కిందకి వెళ్ళిపోయి స్టక్ అయిపోయాయి. అది ప్రజాస్వామ్యం దెబ్బ. ఇటువంటి ఇంకా ఈ రాష్ట్రానికి అక్కర్లేని సరుకు ఏదైనా ఉందంటే అది వైసీపీ. అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్లు ప్రజలు చాలా బలంగానే కోరుకున్నారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ చూస్తుంటే కూడా అందరికి అర్థమవుతుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్నారు? ఎందుకంటే ఆయన సినిమాల్లో నటించాలి, అట్ ద సేమ్ టైం అన్నిటికీ కూడా రియాక్ట్ కావాలి, కాబట్టి పార్ట్ టైం గా ఉంటున్నట్లు చెప్పాలి. అయితే ఈ పార్ట్ టైం పొలిటీషియన్ ఉండడం వల్ల అటు టీడీపీకి ఇది మైనస్ గా అవుతుంది అనుకుంటున్నారా? ఏంటండి ఏమిటండి మీరు అడిగింది ఏంటి? అంటే ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనకపోతే అది కూటమి ప్రభుత్వం పైన దెబ్బ పడే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు అడిగితే ఏమిటి ఇది ఖచ్చితంగా, ఎందుకంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు మేము అడుగుతున్నాం. ఎందుకు అంటే యువత ఈ రకంగా ఆలోచిస్తున్నారు, రకరకాలుగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక చిన్న లోపం ఎక్కడైనా జరిగినా ప్రజల 10 రకాలుగా ఆలోచిస్తారు. సో దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎవరు క్లారిటీ ఇచ్చావు? ఎంతసేపు మాట్లాడింది క్లారిటీ. మళ్ళీ రిపీటెడ్ గా మీరు అదే క్వశ్చన్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలు, ఇప్పుడు ఆయన కొన్ని విషయాలు యాక్టివ్ ఉంటేనే ఎంత స్పీడ్ గా పరిగెత్తుతుందో చూస్తున్నాం అభివృద్ధి. ఇప్పుడు ఇలాంటి మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే అది టీడీపీకి దెబ్బ పడుతుందా? టీడీపీకి దెబ్బ పడదు, కూటమికి దెబ్బ పడదు, ప్రభుత్వానికి దెబ్బ పడదు. ప్రతి వ్యక్తికి, ప్రతి నేతకి వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండి కొన్ని కార్యక్రమాలకు రాకపోవచ్చు. కేంద్రంలో కూడా మోడీ గారు రాని కార్యక్రమాలకు అమిత్ షా గారు వెళ్తారు, మోడీ గారు వచ్చిన కార్యక్రమం అమిత్ షా గారు వెళ్తారు. అంతరాని వాళ్ళిద్దరు స్నేహం మధ్య లేదా వాళ్ళిద్దరు నాయకత్వం మధ్య పొరపచ్చాలు వచ్చినట్ట అక్కడ మాట్లాడరేమండి మాట. చాలా మోడీ గారు వచ్చి పెట్టిన చాలా మీటింగులకి హోంమంత్రి గారు రాలేదు, అటెండ్ కాలేదు. అక్కడ మాట్లాడరేటండి? ఎందుకు మాట్లాడు? అసలు ఇక్కడే ఎందుకు మాట్లాడతారు అంటే ఏదో రకంగా ఈ కాపురంలో నిప్పులు పోతుంది వైసీపీ, ఏదో రకంగా దుమ్మెత్తిపోయాలి, ఆ కాపురంలో నిప్పులు పోయాలి. ఇదే పని, రెండో పని లేదు. ప్రజల్ని ఎన్నిసార్లు బుడ్డి కొట్టిస్తారండి? పవన్ కళ్యాణ్ అలిగాడు. ఏం చిన్నపిల్లడు ఆయన? అలుగుతాడా? మారం చేస్తాడా? గారం చేస్తాడా? అవసరం ఏంటండి ఆయనకి? ఆయన ఒక పార్టీ అధినేత, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన అలా ఎందుకు అలుగుతాడు? స్ట్రైట్ అవే మాట్లాడుతున్నాడు కదా, ప్రతిదీ స్ట్రైట్ అవే మాట్లాడుతున్నాడు. ఆయన గురించి అలాగా ఇంత రాంగ్ గా ఎందుకు ఆలోచిస్తుంది వైసీపీ పార్టీ? ఆయన మీద ఎందుకు బురద జరుగుతుంది? ఆయనకు అవసరమే ఉంది, అలగాల్సిన అవసరమే ఉంది. ఆయన అడిగితే, ఆయన చెప్పితే, అడిగితే కాదండి, ఆయన ఆజ్ఞాపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞాపించినట్టే. దిస్ ఇస్ ఫైనల్ వర్డ్. ఓకే, ఎస్ అండి. ఎస్ రామకృష్ణ గారు, సో మీరేమంటారు? మీ కమెంట్స్ ఏంటి? ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. మేడం నమస్తే. చెప్పండి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం నేను చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ చాలా స్థిర చిత్తం ఉన్న వ్యక్తి, దృఢ చిత్తం ఉన్న వ్యక్తి, అన్నిటినీ కూడా చాలా సమతూకం, సమతుల్యం, సమన్వయం, సంయమనం ఉన్నటువంటి వ్యక్తి. మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, జనసేనాని అధ్యక్షుడు. ఆయన రాజకీయాలను దేశభక్తి ఉద్దేశంతోనే చేస్తారు. పేట్రియటిజం ఫర్ పాలిటిక్స్ ఫర్ పేట్రియటిజం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందువల్ల ఏంటంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా అలా పరిగణలో తీసుకునేటువంటి వ్యక్తి కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ అనేటువంటిది ఈ పర్సన్ వస్తేనో ఈ పర్సన్ రాలేదని ప్రతి క్షణం ఉండదండి. చాలా సహజమైనటువంటి పని ఇది. ఒక్కొక్కసారి ఆబ్సెంట్ అవ్వడం ఎవరైనప్పటికీ కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. దాని గురించి దాన్ని భూతద్దంలో పెట్టి కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా అది ఎవరో పీకాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఆయన అన్నింటి మీద కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంటారు. ఇప్పటికీ చెప్తున్నాను, దేశంలో కుహనా లౌకిక శక్తులను ఎదుర్కొనేటువంటి అత్యంత దృఢమైన శక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారని ప్రజలు ఆశిస్తున్నారు. ఎవరైతే ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడైతే ప్రజలు తన గురించి ఆలోచిస్తుందో, ఎక్కడైతే ప్రజల తన యొక్క
ఆశలను నెరవేర్చేదే పలానా పార్టీ అనుకుంటుందో ఆ పార్టీ అక్కడికి వెళ్ళి పనిచేయడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి ధర్మం. అదే మొన్న తండ్రి టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్. అక్కడ ప్రజలు ఆ యొక్క భూమికిను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం, పాల్గొంటామని చెప్పారు. అందువల్ల ఏంటంటే మా సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ చాలా పరిపక్వతతో కూడి ఉంటాయి, చాలా చాలా అప్డేటెడ్ గా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. ఆ చిన్న విషయాలు అంటే రామకృష్ణ గారు, అదే ఈ చిన్న విషయానికే వైసీపీ ఇంత రాద్దంతం చేస్తుంటే ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి చాలా స్కెడ్యూల్స్ ఉన్నాయి, సినిమాలు కూడా 3 సినిమాల్ని లైనప్ లో పెట్టారు. సో ఇక్కడ బిజీ అయితే అప్పుడు ఎలా ఏ రకంగా ఎదుర్కొంటారు, ఆ వైసీపీని ఏ రకంగా ఫేస్ చేస్తుంది జనసేన అప్పుడు? మేడం నమస్తే అండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇందాక నుంచి వైసీపీ 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 అని మనం అనుకుంటున్నాం, కానీ వైసీపీ యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరించారండి. ఎందుకు అంటే తనకి ఇవ్వనటువంటి ప్రతిపక్షం గురించి మారం చేస్తారు, పట్టుబడతారు. తనకి ఇచ్చినటువంటి విపక్షం ఆధారంగా నిర్మాణాత్మకంగా శాసనసభలో వ్యవహరించదు. పోనీ ప్రజా సమస్యలను ఆవిష్కరించదు. అవసరం లేని వాటిని పట్టుకుంటుంది, అనవసరమైన వాటిని అవసరం లేని వాటిని అవసరం ఉన్నటువంటి వాటిని వదిలేస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు వైసీపీ వ్యక్తిగతంగా వదిలి ప్రజా సమస్యల పరంగా వెళ్తుందో కనీసం అది ప్రజల్లో కనబడుతుంది. వైసీపీ అనేటువంటిది ఈ రోజు నథింగ్ అండి. ఎందువల్ల నథింగ్ అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలే వాళ్ళ యొక్క నథింగ్ కారణం. వైసీపీ అనేటువంటిది వైసీపీ పార్టీ అసలు ఒక సెషన్ అంతా మాకు ప్రతిపక్షం కావాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాను మాత్రమే తీసుకుంటారు. లేకపోతే విపక్షం కూడా సమస్యలను పార్టిసిపేట్ చేయొచ్చే. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉంటే ఎన్నో సమస్యలు బయటకు తీసినటువంటి విధానం ఉందండి. మొన్నటికి మొన్న మా పార్లమెంట్ లో మా ఎంపీ గారు 5 నిమిషాలు మాట్లాడి మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి రైల్వే సమస్యలు మొత్తం ఏకరవ పెట్టేసి, అవసరమైన ఏకరవ పెట్టేసి, బడ్జెట్ ఏకరవ పెట్టేసి 5 నిమిషాల లోపే చాలా వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు ఎంపీ, మా పార్లమెంటు కాకినాడ ఎంపీ ఉదయ్ గారు. ఇది పార్లమెంటు సమయాన్ని సద్వినియోగం చేసే విధానం అండి. ఆ 5 నిమిషాల్లోనే మన రాష్ట్రానికి చేసినటువంటి రైల్వే డెవలప్మెంట్, అలాగే రాష్ట్రానికి అవసరమైనటువంటి రైల్వే నిధులు, అలాగే రాష్ట్రానికి మనగూరే దానివల్ల వచ్చేటువంటి రైల్వే అభివృద్ధి, దానివల్ల రాష్ట్రానికి మనగూరే ప్రయోజనాలు, ఇన్ని అంశాలను కేవలం 5 నిమిషాల్లో ఎంపీ తగ్గల ఉదయ్ గారు 5 నిమిషాల్లో ఏకరవ పెట్టి పార్లమెంట్ సమయాన్ని పికో సెకండ్స్ కూడా చాలా వాల్యుబుల్ గా మెయింటైన్ చేశారు. అలాంటిది మీకు ప్రజలు ఇచ్చినటువంటి వైసీపీకి ప్రజలు ఇచ్చినటువంటి సమయం ఆ యొక్క స్థానాన్ని సద్వినియోగం చేయకుండా ఇవ్వనటువంటి ప్రతిపక్షాన్ని కావాలని పదే పదే ఏదో ఒకటి అలా కావాల్సింది రచ్చండి, చర్చ కాదు. అలా కావాల్సింది సమస్య పరిష్కారం కాదు. అందువల్ల ఏంటంటే వైసీపీ మాటకు విలువ లేదు, వైసీపీ విధానాలకు విలువ లేదు, వైసీపీ పార్టీకి విలువ లేదు, వైసీపీ నాయకులకు విలువ లేదు, అసలు వైసీపీకే విలువ లేదు. రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజల్లో యొక్క స్థానాన్ని కోల్పోతుంది తప్పితే పొందలేదు, పెంచుకోలేదు. ఎందుకంటే ఇంకొక మాట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జస్ట్ 5 శాఖలు తీసుకుని 5 శాఖలను కూడా మంత్రిత్వంగా ఉండి 5 శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. అత్యంత చాలా కీలకమైనటువంటి గ్రామీణాభివృద్ధి శాఖలో 2500 గోకులాలు, వేలాది కిలోమీటర్లు సీసీ రోడ్లు, ఓ పక్కన గ్రామీణ తార్ రోడ్లు, రోడ్లు లేనటువంటి గ్రామాలకు మళ్ళీ కొత్తగా రోడ్లు వేయించి డోలీ అవకాశం లేకుండా నిర్మూలించినటువంటి వ్యక్తి. అండ్ ది సేమ్ టైం మొత్తం రాష్ట్రాన్ని ఎన్నిసార్లు పర్యటించారో చూడండి. ఉల్టం పొలిటీషియన్ అనేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా పర్యటించాడా? ఊరికే గుట్టగాల్చి ముఖం మీద పార్టీ పొలిటీషియన్ ఇది కాదు. చేసినటువంటి ప్రగతి ఏంటి, ఎత్తినటువంటి సమస్యలు ఏంటి, చూపించిన పరిష్కారాలు ఏంటి? ఇవాళ జాతీయవాదంగా మా సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఉందా అంటే అది మా పవన్ కళ్యాణ్ గారు విజనరీ, అత్యంత దృష్టికోణం అలాంటిది అనమాట అండి. ప్రజలంటే ఆయనకు ఉండేటువంటి ప్రేమ, సమస్యలంటే ఆయనకు ఉండేటువంటి శ్రద్ధ, పరిష్కారాల మీద ఆయనకు ఉండేటువంటి
ఆలోచన విధానం వలన ఇవాళ జనసేన పార్టీ జనసేనానికే కాదు, ఒక్క జన సైనికుడికి కూడా దేశంలో ఇవాళ పేరు మారుమోగిపోతుంది. దానికి కేవలం వన్ అండ్ ఓన్లీ కారణం మా జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పడుతున్నటువంటి విధానం నుంచి ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్న విధానం, వ్యవహరించిన విధానం, నిర్మించినటువంటి విధానం. ఎప్పుడు మా మీద అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉంటారు. ఎన్నో స్పందనలు ప్రతిస్పందనలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నో సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అవన్నిటిని కూడా ఎదుర్కోవడం మాకు చేతకానిది కాదు. మాకు మా పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి వర్గులు, జనసేనాని మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు మాకు నేర్పించింది ఏంటంటే ఎదుర్కోవడం నేర్పించారు, ఫైట్ చేయడం నేర్పించారు, సమాధానం చెప్పడం నేర్పించారు, వివరించడం నేర్పించారు, విశ్లేషించడం నేర్పించారు, చర్చించడం నేర్పించారు, దేశం అంటే భక్తి నేర్పించారు. ఈ దేశం పట్ల అత్యంత శ్రద్ధను, అత్యంత ఇది నేర్పించారు. ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఉండదన్నమాట. కాబట్టి ఏం ఇబ్బంది లేదు. కూటమి కానీ లేకపోతే వేరే దానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని సవ్యంగా సాగుతాయి. కాబట్టి ఇటువంటి ఆశలేమి కూడా వైసీపీకి చెల్లవు. మస్తాన్ రావు గారు, సో ఏమంటారు? అటు టీడీపీ జనసేనకి మాత్రం ఒక క్లారిటీ ఉంది, మాకు క్లారిటీ ఉంది, మేము ప్రాపర్ గానే వెళ్తున్నాం అంటూ కూడా వారు అంటున్నారు. ఏదేమన్నప్పటికీ అటు ఈ చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చేస్తుంది వైసీపీ. అది ఇప్పుడు ఇందాక కూడా అడిగితే కూడా ఇప్పుడు ఒకవేళ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కి ఏమైనా ప్రత్యేకంగా ఫ్రీడమ్ ఇచ్చారా, ఆయన అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన ఉండరా, ఆయనకు ఆ బాధ్యత లేదా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఇదే అంశం అడిగితే కూడా సాగర్ గారు వెళ్ళిపోయారు. ఏంటి మీరేమంటారు దీనికి? మీ అనాలిసిస్ ఏంటి? ఇది మైనస్ అవ్వదు అనుకోవచ్చా కూటమి ప్రభుత్వానికి? అంటే నిజానికి మీరు చర్చ లేవనెత్తినట్టుగా ఆయన అలిగి ఉంటే, లేదంటే ఆయనకి కొన్ని అంశాల మీద ఏదన్నా భేదాభిప్రాయాలు ఉంటే ఆయన వెళ్ళిపోయారనేది కనుక వాస్తవం అయితే అలాంటిదే వస్తుంది. కానీ ఆయన ఎక్కడా కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు ఏ సందర్భంలో కూడా. నిజానికి నామినేటెడ్ పోస్టుల విషయంలో జన సైనికులకి అన్యాయం జరిగింది, ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. జనసేన వాళ్ళు ఎన్నికల్లో చాలా త్యాగాలు చేశారు, చాలా నియోజకవర్గాల్లో. ఈ బీజేపీ కోసం చేశారు, టీడీపీ కోసం చేశారు, ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు అనేది కూడా ఒక అసంతృప్తి ఉంది. కానీ అది ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన ఏమంటారంటే రాజకీయాల్లో ఓపిక అవసరం, ఓపికతో ఉండాలి, అందులో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని సమన్వయం చేసుకుంటారు. ఎందుకంటే 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయంట నామినేటెడ్ పోస్టులకు సంబంధించి. సో అవన్నీ చేయాలంటే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలనేది కూడా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏంటంటే ఖచ్చితంగా ఈ కూటమిని విడగొట్టడం ద్వారా తాము తిరిగి అధికారంలోకి రావచ్చు. ఒకటి ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోవడం, అదేవిధంగా ఈ కూటమిని విచ్ఛిన్నం చేయటం. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఈ 3 జరిగి తీరాలి. సో దానిలో భాగంగా మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా పూర్తిగా బలహీనపడిపోతుంది. దానిలో విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, చాలా మంది మాజీ మంత్రులు అందరూ కూడా అసంతృప్తిలోనే వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంకో పక్కన నిన్న చూస్తే లోక్సభలో కృష్ణదేవరాయలు గారు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారనేది ఆరోపణలు చేశారు. సో ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ తిరిగి కూటమి సర్కారు మీద విమర్శలు చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ అలిగారనే విషయాన్ని కూడా కొంత ఫ్లేరప్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఈ కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూటమి పొత్తు కుదిరే సందర్భంలో కానీ ఆయన ఎక్కడ అసంతృప్తి కానీ అసహనం కానీ వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపట్టలేదు. ఆయన ఒకవేళ విమర్శలు ప్రభుత్వ ఇతర మంత్రుల శాఖలకు సంబంధించి విమర్శలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పూర్తిగా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ విభేదాలు ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మస్తాన్ రావు గారు, అదేవిధంగా ఆనంద్ సాగర్ గారు థ్యాంక్ యూ అండి, అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద అప్డేట్స్ కొనసాగుతాయి.